మా గవర్నమెంట్ ప్రసాద్ గారు మాట్లాడాల్సిందిగా జరుగుతుంది. ఒకసారి అందరూ ట్యాక్స్ తెచ్చుకున్నారండి, తెచ్చుకుంటే అందరూ కూడా మెడలో వేసుకోవాలండి. క్లియర్గా చెప్పాను కూడా, ట్యాక్స్ తెచ్చుకోండి, ట్యాక్స్ తో మాత్రమే మీటింగ్ రావాలి అని చెప్పేసి పెద్దగా అందరూ కూడా తెచ్చుకుంటే మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. థ్యాంక్ యూ. గవర్నమెంట్ ప్రసాద్ గారు మాట్లాడాల్సిందిగా జరుగుతున్నాం. ఈరోజు మీటింగ్ పెట్టడానికి ఏం కాకుండా అందరూ, ఎందుకంటే అందరితో కూడా ఒకసారి మీటింగ్ ఉండాలి, మన సెల్ ఫోన్ కూడా అందరికీ కూడా ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అనేది తెలియాలి అనేసి అందరూ మీటింగ్లో పెట్టడం జరిగింది. రోజు సమస్యలు పెట్టుకోవాలి, ఈరోజు ఏంటంటే ఈరోజు చాలా ఎక్కువ మంది వస్తారనుకున్నాం. ఈరోజు చాలా ఎక్కువ మంది వస్తారనుకున్నాం, కానీ స్ట్రెంత్ చూస్తే చాలా తక్కువగా ఉన్నది. మన సీనియర్స్లో కూడా చాలా మంది కనిపించడం లేదు. సతీష్ గారు కానీ, విజయ్ కానీ మరి ఎందుకు రావలేదు నాకైతే తెలియదు. వస్తారని అనుకుంటున్నాను. సతీష్ గారు వచ్చారా? సతీష్ గారు విజయ్ గారు ఫ్రెండ్స్, యాక్చువల్గా మీ అందరికీ కొంతమందికి నేను తెలుసు, అందరికీ తెలియదు. అవునా కదా? కొంతమందికి నేను తెలుసు, అందరికీ నేను తెలియదు. ఈరోజు అందరికీ ఏంటంటే నా ఇంట్రడక్షన్ ఏంటంటే ఇవ్వాలనుకుంటాను. అంటే నా పరిచయం ఏంటనేది ఇవాళ ఏంటంటే స్పెషల్గా నా పరిచయం ఏంటనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను. నా పేరు సిల్వర్శెట్టి ప్రసాద్ బాబు. నేను కొట్టడం తిరగడం అంతా కూడా వెస్ట్ బెంగాల్ నాగపూర్లో. నేను 95లో అనకాపల్లి రావడం జరిగింది. 95లో అనకాపల్లి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మన అనకాపల్లి ఏదైనా కాలేజ్లో డిగ్రీ జాయిన్ అవ్వడం జరిగింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ కూడా చేయడం జరిగింది. అది బిఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఏపీలో ఏంటంటే ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్. అంటే నా దాంట్లో క్వాలిఫికేషన్ అది. ఏ రోజు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్సెప్ట్ కూడా వెళ్ళాను. ఎందుకంటే సరదాగా నాకు ఏంటంటే ఎక్సర్సైజ్ అంటే నాకు చాలా ఇష్టం, బిజినెస్ అంటే ఇష్టం. ఈ ఎక్సర్సైజ్ బిజినెస్ వల్ల ఏంటంటే ఏ జాబ్కి కూడా నేను వెళ్ళలేదు. నేను బిజినెస్ చేసాం. ఆ టైంలో నేను బాధ్యతగా లేను, ఎందుకంటే చిన్న వయసు నుండి నేను వ్యాపారంలోకి వెళ్ళాను. వెళ్ళడం వల్ల ఏంటంటే అంటే సరదాగా తిరగవలసిన వయసు వల్ల బిజినెస్లోకి వెళ్ళాను. ఆ బిజినెస్ అలా నేను గట్టిగా చేయలేదు, బాస్ కూడా వెళ్ళాను. 2003లో నా మ్యారేజ్ అయింది. 2005లో నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందని నాకైతే బట్ వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత డాక్టర్ నాకు అంటే నేను 6 నెలలు నచ్చలేదా ఉన్నాను, కంప్లీట్ డెంటల్ ఉన్నాను 6 నెలలు. యాక్చువల్గా నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. ఏ బిజినెస్ ఆ టైంలో మెయింటైన్లో ఉంటుంది, చాలా బాగా డబ్బులు సంపాదించుకోవాలి, రూపాయి కూడా దాయలేదు. వచ్చిన డబ్బులంతా కూడా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నాకు అంతా అలవాటు లేదు. బట్ ఏంటంటే నాకు పట్ల వేసుకోవడం అలవాటు, సరదా తిరగడం అలవాటు, తిరగడం అలవాటు, లగ్జరీస్ ఫుడ్లో తిరగడం, లగ్జరీగా తిరగడం అలవాటు. డబ్బులంతా కూడా రూపాయి కూడా దాయకుండా మొత్తం అంతా కూడా ఖర్చే పెట్టాను. నా
నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేటప్పటికి నేను 0 పొజిషన్లో వచ్చాను. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేటప్పటికి నేను 0 పొజిషన్లో వచ్చాను. ఆ టైంలో నేను ఇంటికి 2,500 రూపాయలు ఇంటికి ఇవ్వాలన్నమాట. ఇంటికి నేను 2,500 రూపాయలు ఇంటికి ఇవ్వాలి. ఆ 2,500 రూపాయలు నాకు చాలా కష్టం లేదు, కష్టం కానీ చాలా కష్టం. ఆ 2,500 రూపాయల కోసం ఏ పనైనా చేయడానికి రెడీ. 2,500 రూపాయల కోసం నేను ఎలాంటి పనైనా నేను చేయడానికి రెడీగా ఉంటాను. ఎందుకంటే ఒకవేళ తింటున్నాను కానీ మెయింటెనెన్స్ అయితే కంప్లీట్ 0. ఆ టైంలో చేతిలో ఉన్న విద్య అంటే నేను ఏటీఎస్ అవన్నీ కూడా చేశాను. ఏటీఎస్ అవన్నీ కూడా చేసుకున్న తర్వాత నేను మొబైల్ ఫోన్లో ఎలా వచ్చేదో తెలియదు. లోపలికి ఏంటంటే బండి తప్పుకోవడం అన్నాను. బండి తప్పుకోవడం అన్న తర్వాత కూర్చొని చేసే వ్యాపారం ఏంటున్నది అంటే నాకు మొబైలే కనిపించింది. చేతిలో ఆడుతున్నది, ఆ కూర్చున్నది, నేర్పించే టాలెంట్ ఉన్నది కాబట్టి ఇన్స్టిట్యూట్ ఏంటంటే మన 2,600 ఇన్స్టిట్యూట్ పెట్టుకుంది. నేను మా ఇంటి బ్యాగ్ మీద పెట్టుకున్నాను. ఒక 5,000 రూపాయలు వర్క్ చేసి పెట్టుకున్నాను. తర్వాత విజయరామరాజు పేటలో పెట్టుకోవడం జరిగింది. విజయరామరాజు పేట నుంచి ఏంటంటే మెయిన్ రోడ్ మీద మనం రావడం జరిగింది. మెయిన్ రోడ్ మీదకి వచ్చిన తర్వాత ఎందుకంటే అప్పటికే సెల్ పాయింట్ అని కూడా ఉంది. సెల్ పాయింట్లు చాలా ఉంది అప్పటికే. నేను సెల్ పాయింట్ పెట్టుకొని మెయిన్ రోడ్ మీదకి వచ్చేటప్పటికి నన్ను ఏ సెల్ పాయింట్ వాళ్ళు కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. నన్ను ఏ సెల్ పాయింట్ వాళ్ళు కూడా అంటే సీనియర్స్ ఎవరు నన్ను యాక్సెప్ట్ చేయలేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా వినాలి. ఎందుకంటే వినాలి. నా ప్రాబ్లం చెప్పాను. అంటే నా గురించి చెప్పేటప్పుడు అసలు సెల్ పాయింట్ నేను ఎలాగైనా సెల్ పాయింట్ నేను పడేది ఇబ్బంది ఏంటి అన్నది కూడా నేను చెప్తున్నాను. నాకు ఒక్కడ కూడా సాయం చేయలేదు. పిక్నిక్లు పెట్టుకుంటున్నాను. పిక్నిక్ పెట్టేటప్పుడు కూడా నాకు ఎవరో ఫోన్ చేసి పలానా టైంలో పిక్నిక్ ఉండాలని చెప్పి రెడీ చేసేసినట్టు ఆ పిక్నిక్ ఏదైతే ఉన్నదో మనం షాప్ వచ్చేయలేదు. ఒక అభిప్రాయ వ్యక్తి ఎలాగైతే ఉంటాడో ఆ విధంగా నేను ఏదో ఒక పక్కన నిల్చొని భోజనం ఇలాగే భోజనం చేసి వెంటనే పని స్టార్ట్ చేసుకొని వచ్చేసేవాడు. అంటే నన్ను ఎవరు కూడా కలుపుకోలేదు. నన్ను ఎవరో కూడా కనుక్కోలేదు. నంబర్ 1. నంబర్ 2, నాకు 2010 నా షాప్ మీద ఒక రేట్ జరిగింది. అంటే అది డౌన్లోడ్ తగ్గింది రేట్. డౌన్లోడ్ ఇచ్చేటప్పుడు రేట్ జరుగుతాయి కదా, అలా రేట్ జరిగింది. ఆ రేట్ జరిగేటప్పుడు అనకాపల్లి ఒక్క షాప్ రాలేదు. అనకాపల్లి షాప్ అన్ని షాపులకి ఒక్క షాప్ రాలేదు. అంటే నాకు మేమున్నాము మీకు అర్థం మేమున్నాము ఒక్క షాప్ రాలేదు. మీ వెనకాల మేమున్నామని ఒక్క షాప్ రాలేదు. ఆ రోజు కూడా సింగిల్ గానే ఫైట్ చేశాను. పోలీస్ స్టేషన్లో ఏంటంటే ఆల్రెడీ మా కుటుంబం తీసుకొని వెళ్ళిపోయాను. పోలీస్ స్టేషన్ అడిగితే కేసు కూడా కట్టిస్తాను. ఆయన లోపలికి పెట్టాను. లోపలికి పెట్టేటప్పుడు నా ఎంత డబ్బు లేదు, డబ్బు ఎంత సంపాదించాను అందుకే. బట్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ లేదు. డబ్బు సంపాదించాను బట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదు. ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడం వల్ల ఆయన పడుతున్నారు ఇంటి పడుతున్నప్పుడు వల్ల డబ్బులు కూడా ఎవరు కానీ హ్యాండిల్ ఇచ్చాను. అప్పుడు లాస్ట్లో మాకు వైజాగ్లో జడ్జి గారు వస్తారు. జడ్జి గారు వాళ్ళ అబ్బాయి ఎప్పుడు కూడా క్లాస్ క్లాస్ అన్నమాట. జడ్జి గారి దగ్గరికి వెళ్తే జడ్జి ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు. అబ్బాయిని ఎవరికైనా లోపల పెట్టారో అబ్బాయి వదిలేయండి, అబ్బాయి వదిలేయండి అని ఆ జడ్జి గారు ఫోన్ చేశారు. జడ్జి గారు ఫోన్ చేసిన తర్వాత ఆ జడ్జి గారు మాట్లాడేది ఏంటంటే బెయిల్ ఇచ్చి, అంటే బెయిల్ ఉండేది, బెయిల్ మనం పెట్టుకోవాలి, బెయిల్ పెట్టుకొని మనం రావాలి. అది ఏంటంటే కుర్రోడైతే పంపిస్తాను. ఆ బెయిల్ కోసం నేను 10 రోజులు తిరగాల్సి వచ్చింది మున్సిపల్ ఆఫీస్కి. ఎందుకంటే అడుగు తీసి అడిగేస్తే డబ్బులు, అడుగు తీసి అడిగేస్తే డబ్బులు. ఆ విధంగా ఆ టైంలో ఏంటంటే ఇదేంటి ఇంత దూరంగా ఉండడం లోపల అంటే మనకు ఒక సాల్వెన్స్
సర్టిఫికేట్ కావాలంటే ఇంత ఇబ్బందా అన్నట్టు నాకు అనిపించింది. ఆ టైంలో నేను నాకు తెలిసి నా తోడు మన వాసనకి వెళ్ళాలి అంటే మీడియాలో జాయిన్ అవ్వడానికి మీడియాలో జాయిన్ అయితే మనకంటూ ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. రేపు పొద్దున్న మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా మనకంటూ ఒక ఉద్యోగం ఉంటుందంటే ఆ రోజు మన వాసనకి వెళ్ళాలి. వాసనకి అనేటప్పుడు నా పల్లెలో అతను నేను ఇవన్నీ కూడా చేయలేమో వాయిదా పంపకూడదు సార్ వాసన అనుకుంటుంది. అలా అనేటప్పటికీ నేనేంటంటే అదే టైంలో ఒక ద్వారా TV5 ఛానల్ ఖాళీగా ఉన్నది అసలు తెలుసుకోవాలి. నేను ఆ ఛానల్కి వెళ్ళలేదు. ఎందుకంటే కంపల్సరీగా ఇన్ఫ్లుయెన్స్ కావాలి, ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే అవ్వదు అన్నది ఏంటంటే నేను ఆ రోజు మీడియాలో జాయిన్ అవ్వడం జరిగింది. మా ఇన్సిడెంట్ జరిగిన 6 నెలల్లోనే మీడియాలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే నేను నా మిస్టేక్ కూడా మీడియా ఆ వ్యాధి రేసుకోవడం పర్లేదు నా వ్యాపారం. మన వ్యాపారం ఏంటంటే రేసుకోవడం పర్లేదు నా వ్యాపారం ఏంటంటే బ్రేక్ చేసినాను. ఎందుకంటే చిన్న క్రౌన్ చిన్న సైడ్ అయింది అన్నమాట. మనం ఎప్పుడు కూడా మనం వెళ్తున్న క్రౌన్ని మనం రన్నింగ్ అవుతున్న బిజినెస్ని ఎప్పుడు కూడా సైడ్ చేయకూడదు. సైడ్ అంటే ఏం కాదు, సైడ్ ట్రాక్ అంటే మన ఆలోచన విధానం వేరే పెట్టాలంటే మన సైడ్ ట్రాక్ వెళ్ళండి. బట్ లేకుండా ఆ రోజు నాకు బిజినెస్ కొన్ని సైడ్ ట్రాక్ అనేది అయిపోతుంది. రెండోది ఏంటంటే తర్వాత అంటే మనకి యూనియన్ అంటే ఎంతసేపు రేపు ఒకటే కాదు, మనకి యూనియన్ అంటే రేపు ఒకటి కాదు. యూనియన్ అంటే అందరినీ ఆదుకోవడం కూడా ఒక బాధ్యత, అందరినీ ఆదుకోవడం కూడా ఒక బాధ్యత. అందులో లేకుండా వాడు ఫస్ట్ మనం బుద్ధి సరిపోయాడు, మన బుద్ధిని సరిపడు పెద్ద వ్యాపారం చదువుకుంటే మన బుద్ధి సరిపోయాడు. మన బుద్ధి సరిపడే సేమ్ అదే రేటు నాకు ఏ రేట్ అయితే జరిగిందో అదే రేటు మన బుద్ధి షాప్లో కూడా జరిగింది. బుద్ధి షాప్లో జరిగేటప్పుడు బుద్ధి తగ్గ షాప్ తగ్గ కట్టడిని అవుతారు కూడా అందరూ కూడా ఏంటంటే పోలీస్ స్టేషన్కి ఎస్పీ ఆఫీస్ నుంచి వస్తారు. ఎవరైతే పట్టుకుంటాడో ఆ ఎస్పీ ఆఫీస్ నుంచి వస్తారు. వచ్చినప్పుడు కదా చిన్న కొంచెం ఎస్పీ ఆఫీస్ నుంచి వస్తారు. నేను వెంటనే అక్కడికి వచ్చి వెంటనే నా దగ్గరికి వచ్చి అయ్యా కొంచెం చూడండి అన్నాను. కొంచెం చూడండి అనేటప్పటికీ నేను చూసాను. అది మన సీనియర్ రిపోర్టర్లు ఎవరికి కూడా తెలియదు. సీనియర్ మన మొబైల్ సర్పంచ్ వాళ్ళెవరికి కూడా తెలియదు. అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. నేను కూడా బుద్ధితో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. బుద్ధితో సామాన్యంగా కూడా తీసుకుని వెళ్ళిపోయాను. ఆల్రెడీ తీసుకుని వెళ్తాం కదా మన జాతీయ సరిపాటు కానీ మన సరిపాటు ఏరియాలో వాళ్ళందరూ కూడా సీఎం తోటి వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఏమీ లేదు, కేసు కట్టేస్తారు, మీరు పేరుగా వెళ్ళవలసిందే అని సార్. కేసు అంటే ఇద్దరు పేరుగా కేసు ఉన్నారు. కేసు ఇద్దరు పేరుగా కూడా కేసు కట్టాలి సార్. ఆ రోజు మన యూనియన్ వాళ్ళందరూ కూడా సాయంత్రం దాకా ఎంటైర్ రుచి కోసం ఎవరి కోసం ఆ రోజు మన సీనియర్ సెల్ పాయింట్ రుచి కోసం మొత్తం సెల్ పాయింట్ వాళ్ళు అందరూ కూడా పోలీస్ స్టేషన్ పెట్టారు. రుచి కోసం ఎంటైర్ మొత్తం సెల్ పాయింట్ అన్నీ కూడా మొత్తం ఎదురు కాదు. సీనియర్ ఎంతమంది అయితే ఉన్నారో అందరూ వచ్చారు. నేను కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రోజు వచ్చి పొలిటికల్ లీడర్స్ పలక రవి రాజు గణేష్ అన్న వ్యక్తిని వీళ్ళందరినీ కూడా ఏంటంటే వాళ్ళ గురించి తీసుకొని వెళ్ళడం కూడా జరిగింది పోలీస్ స్టేషన్. ఎందుకంటే లీడర్ చెప్తే సీఏలో వాళ్ళు చెప్పినా కూడా ఏంటంటే సీఏ ఏంటంటే మనం ఏమీ చేయలేము, మీరు గేట్ పెట్టుకొని గేట్ మీద వెళ్ళవలసిందే అని అంతా అయిపోయింది. సాయంత్రం అప్పటిగా 7 అలా అవుతుంది. సాయి సభ సంతోష్ అందరూ కూడా ఉన్నారు, సుబ్బిరెడ్డి అందరూ కూడా ఉన్నారు. ఆ రోజు మన కుర్చీ రాష్ట్రంలో ఒక అన్నాడు, మన ప్రసాద్ ఏదో చూస్తానన్నాడు మాట్లాడతానన్నాడు అని చెప్తే అన్వర్ అన్న వ్యక్తి నా స్టూడెంట్ నేర్చుకుంటాను. మనోడు సెల్ఫ్ పెట్టినాడు, డబ్బులు సంపాదించేవాడు, మంచి సర్వీస్ చేసేవాడు. ఆ కుర్రాడు ఏంటంటే అన్నాడు, ఈ లంచాలు వీడే చూసుకోలేదు, వీడు అన్నిటి చూస్తాడు అసలు అన్నాడు. ఫస్ట్ నేను అందరినీ కూడా పాయింట్అవుట్ చేయలేదు, మన సీనియర్ సెల్ పాయింట్ అందరినీ కూడా పాయింట్అవుట్ చేయలేదు.
ఆ రోజు అలా అన్నాడు అనేటప్పుడు నేను ఏమనుకోలేదు. ఎందుకంటే ఆ రోజుకి నేను మెడిటేషన్స్లో ఉన్నాను. అందువల్ల ఏంటంటే ఎవరు ఇచ్చింది 10 రెట్లు వెళ్ళిపోతుందని నాకు తెలుసు. బట్ నేను ఏమనుకోలేదు. వెంటనే అంతా వెళ్ళిపోయారు. కుర్చీ పక్కన నేను ఒక్కనే ఉన్నాను. అప్పుడు కుర్చీ పక్కన నేను ఒక్కనే ఉన్నాను. అందరూ వెళ్ళిపోయింది అంత కుర్చీ అన్నాడు. అయ్యా ఏంటయ్యా ఏదో చెయ్యాలి అని చెప్పి నేను ఏంటంటే అన్నాను. కాబట్టి ఎంత డబ్బులు కూడా ఉన్నాయని చెప్తే డబ్బులు ఏదో ఉన్నాయని చెప్పి దాంతో 10,000 తీసి పక్కన పెట్టాను. 10,000 తీసి పక్కన పెట్టేసాను. రా అన్నాను. తీసుకుని వెళ్ళాను. ఒక ఎస్ఐ చెప్పాడు డబ్బులు పెట్టాను. అప్పటికే మన షాప్ వాళ్ళంతా కూడా తెలిసిన సిఐ తోటి డిఎస్పీ తోటి అందరితో మాట్లాడించారు. సిఐ టు డిఎస్పీ ఎప్పుడు ఏం చేయలేకపోయారు. బట్ లాస్ట్ క్లైమాక్స్ లో 10,000 తీసుకుని చేతిలో పెట్టి మనకి డబ్బులు ఏమన్నా పేదవాళ్ళ వెయ్యాడన్నా అంటే రిసర్చ్ చేస్తాను అన్నాడు కదా. నువ్వు ఎందుకు యూనియన్ అందరికీ తీసుకొని వచ్చావు, నువ్వు ఎందుకు సీఎం తోటి డిఎస్పీతో ఫోన్ చేయించావు బుజ్జితో తిట్టాడు. ఆ రోజు ఉన్న ఎస్ఐ వెంకటేశ్వర ఎస్ఐ అన్నమాట. అటెండ్లో ఉన్న ఎస్ఐ ఎవరు? వెంకటేశ్వర ఎస్ఐ. వెంటనే ఏంటంటే రిసర్చ్ చేస్తాను అన్నాడు. రిసర్చ్ చేస్తాను ఎందుకంటే అప్పటికే నేను నాకు ఏది వాడాలో ఆ టెక్నిక్ అనేది వాడేశాను. టెక్నిక్ అప్పటికీ తెలియదు. మీరు వెళ్ళిపోండి, నేను వచ్చి కంప్యూటర్ కూడా తీసుకొని వెళ్ళిపోండి అని కూడా చెప్పలేదు. ఫస్ట్ పాయింట్. ఆ రోజు ఏంటంటే మన బుజ్జి వితౌట్ కేసు ఆచరణ కేసు అయిందేమో కానీ బుజ్జి కేసు లేదు. ఎందుకంటే ఆ రోజు నాకు ఆ టెక్నిక్ తెలియక ఇన్ఫ్లుయెన్స్ తెలియక మా షాప్ కేసు అయింది. బుజ్జి షాప్ కానీ బుజ్జి గారి కేసు లేకుండా బుజ్జి గారు ఏంటంటే హ్యాపీగా బయటపడిశారు. నంబర్ 1. నంబర్ 2 వ్యక్తి రాలేదు. విజయ్ సెల్ఫ్ పాయింట్ రాజా గేట్ ఎదుర్కొంటూ ఉంటారు షాప్. విజయ్ సెల్ఫ్ పాయింట్. ఆ వ్యక్తి చూడండి మన యూనియన్స్ అందరూ కలిపి మనకి హైవే మీద అమ్ముతుంటారు కదా టచ్లో పౌచులు గ్లాస్ అవన్నీ కూడా ఏంటంటే అలా చేస్తే మన యూనియన్ ఎవరు కూడా ఒప్పుకోరు. అవి చేస్తే మన యూనియన్ ఎక్కడ ఒప్పుకోరు. ఎందుకంటే మన వ్యాపారం ఎక్కడ పోతుంది కాబట్టి దానికి అనుకూలంగా ఏంటంటే ఆ రోజు మన సీనియర్స్ ఎప్పటి వాళ్ళంతా కలిపి మనతో డిస్కషన్ చేసి ఆ బాక్స్ అన్ని కూడా తీసుకొచ్చేటండి. తీసుకొచ్చేసిన తర్వాత ఆడియో చేశాడంటే ఆ టైంలో సిఐ వాళ్ళ కొడుకు ఆడియోతో ఫ్రెండ్స్ అన్నమాట. ఆడియో డైరెక్ట్గా కేసు పెట్టేసాడు. ఆడియో పోలీస్ స్టేషన్లో డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. నా తల్లి బాక్స్ కావాలి, నా సామాన్లు కూడా తీసుకున్నాను సార్. కంప్లైంట్ పెట్టినప్పుడు ఏంటంటే మా తల్లి సీనియర్ సెల్ ఫోన్స్ అందరూ కూడా అది సతీష్ గురించి మన వాళ్ళు సింగ్ అందరికీ కూడా ఏంటంటే పోలీసులు తెల్లడం జరిగింది. లోపల కూర్చోబెట్టారు. అంటే దేనికోసం ఫైట్ చేశారు? యూనియన్ కోసం ఫైట్ చేశారు. ఇంకా సెల్ఫే చేయలేదు. యూనియన్ కోసం ఫైట్ చేశారు. యూనియన్ ఫుడ్ కోసం ఫైట్ చేశారు. వాళ్ళందరినీ కూడా అలా తప్పని జరిగింది. ఆ రోజు కొత్తగా ఎస్ఐ జాయిన్ అయిపోయింది. నాకేంటంటే ఆ రోజు కూడా మనవాళ్ళంతా పోచేది ఫస్ట్. ఆ రోజు ఏంటంటే మన సతీష్ వాళ్ళ బ్రదర్ కూడా ఏంటంటే విలేకరు. సతీష్ ఆ విలేకరు ఏంటంటే వెళ్ళడం జరిగింది. చూసినట్టు ఆ విలేకరు వచ్చారు. బట్ ఎస్ఐ తేడా క్యాండిడేట్. ఎస్ఐ ఏంటంటే తేడా క్యాండిడేట్. ఎవరో నువ్వు విలేకరు ఏంటి గెలవగలరు ఫస్ట్. రెండోది ఏంటంటే విజయ్ ఆ ఇండియాలో ఒక ఎస్ఐ ఉంటాడు. ఖచ్చితంగా జాబ్ చేస్తాడు. ఆ ఎస్ఐ ఫోన్ చేసి ఎస్ఐకి ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఇస్తే నీకు కొత్తగా వచ్చిన ఎస్ఐ ఏంటంటే ఎవరో కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయిపోయాడు. ఆడుకో నేను ఎందుకు మాట్లాడతాను ఆడిపోయి గెలవగలరు అంటే పొజిషన్ చూస్తే మారిపోతుంది. అప్పుడు ఏంటంటే మన సీనియర్ ఏంటంటే నాకు ఫోన్ చేశాడు. మన బుజ్జి కూడా ఫోన్ చేశాడు. బుజ్జి ఫోన్ చేస్తే బుజ్జి ఫోన్కి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఆ టైంలో ఏంటంటే నా బుజ్జి నాకు కొంచెం కోపం ఉంది. బుజ్జి ఫోన్ నేను రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే బ్యాంక్లో మాట్లాడతాను. వెంటనే మన సీట్ ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే కరెక్ట్గా వచ్చాను. పోలీస్ స్టేషన్కి వచ్చాను. పోలీస్ స్టేషన్ రాగానే ఏం జరిగింది ఎవడు తీసుకొచ్చాడు అది సరైన ఆ ఎస్ఐ మీరు ఎవరండి చక్కగా డాక్టర్ నా ప్రవర్తించి చూపించినప్పుడు మీరు కూర్చొని మాట్లాడదాం సార్ అంటే అక్కడ ఏమీ లేదు. మన ఎనర్జీ అంటే వెళ్ళి సార్ కూర్చొని మాట్లాడదాం అన్నాడు. అనేటప్పుడు కూర్చొని మాట్లాడుతుంటే యాక్చువల్గా ఆ టైంలో
మనం నిల్చోబెట్టి ఫోటో తీసేస్తాడు. ఎస్ ఫోటో తీసినట్టు ఐడెంటిటీ అది అంటే డకాయి కేసు అంటే అది అంటే మనకు ఇచ్చిన సామాన్లు తీసుకోవచ్చు కేసు. ఆ రోజు డకాయి కేసు అంటే ఆ కేసు పెడతానని సంగతి ఏంటంటే ఆ ఎస్ఐ ఏంటంటే నా కుర్రోళ్ళు అందరూ నా మనసులో మీరు ఎలా పెడతారు సెల్ ఎస్ఐ చేతిలో సెల్ అనుకున్నాను. సెల్ తీసుకోండి వాట్ అలౌడ్, మీరు ఫోటో తీయడానికి ఎలా లేదు నా కుర్రోళ్ళు అసలు ఆ రోజు ఆ విధంగా నిల్చున్నా. నెక్స్ట్ మన సిక్స్ సెల్ఫన్ పక్కన ఏంటంటే ఒక రాజస్థాన్ కుర్రోడు ఏంటంటే షార్ట్ కట్ సర్వీస్ స్టార్ట్ చేయండి అంటే నా కుర్రోడు కూడా ఉన్నాను, వీడియో కూడా చేసి సర్వీస్లో. అయితే ఏదైనా ప్రతి ఒక్కరు కూడా అందులో లాభాల కోసం చూసుకుంటారు. ఆ రోజు రాజస్థాన్ వారు ఎవరు కూడా సర్వీస్ చేయకూడదు అన్నది ఒక నినాదం అందింది. రాజస్థాన్ వాళ్ళు ఎవరు కూడా సేల్స్ తప్ప సర్వీస్ చేయకూడదు అని అది రెండప్పుడు అందరూ కూడా ఏంటంటే మన సిటీలో అందరూ కూడా ఎందుకంటే అది ఒకటి స్టార్ట్ అంటే అది సిటీకి ప్రాబ్లం అనేది కాదు, అది ఈ రోజు సిటీకి ప్రాబ్లం వచ్చింది రేపు అందరికీ రావచ్చు. ఇవాళ మన వ్యక్తికి ప్రాబ్లం వచ్చింది రేపు అందరికీ రావచ్చు అన్న ఫీల్ ఏంటంటే అది చిన్నగా ఫీల్ లేదు, ఏదో ఫీల్ జరిగింది. వాడు నాకు ఇష్టం వచ్చిన పని చేసుకుంటాను, మీకు నచ్చిన పని చేసుకుంటాను కూడా మనం అందరూ చెప్పారు అన్నా కూడా మనం ఉండలేదు. మనం ఆ రోజు ఏంటంటే పెద్ద దాకా ఐదుగా వెళ్ళము. మన పెద్ద స్థాయిలో ఏంటంటే మన నాయకుల ద్వారా ఏంటంటే కూర్చోబెట్టి ఆ ప్రాబ్లం అన్నా కూడా మనం సాల్వ్ చేయడం జరిగింది. కూర్చొని ఆ ప్రాబ్లం అన్నా కూడా సాల్వ్ చేయడం జరిగింది. అంటే మన వ్యక్తులు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు కూర్చోవడం అన్నట్లు ఉంటుంది. మన సెల్ఫ్ పాయింట్కి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే నేను కంపల్సరీగా నేను నిల్చుంటాను, 100% నేను నిల్చుంటాను. అందుకు మాత్రం చెప్పడానికి తర్వాత మన బుజ్జికి ఒక ప్రాబ్లం వల్ల వచ్చింది. ఏంటి వచ్చింది? సర్టిఫికేట్ అనమాట, క్యాస్ట్ సర్టిఫికేట్. వాళ్ళ అమ్మగారు ఆ రోజుతో ఏంటంటే టైం అయిపోతుంది అనమాట. మరొకటి ఏంటంటే ఆవిడ కార్పొరేటర్, ఆవిడ కార్పొరేటర్ ఎవరు జార్జన్ గారు మనోడు చాలా ఎక్కువ సర్వీస్ ఇచ్చాడు, మామూలు సర్వీస్ ఇవ్వలేదు. షాప్ కట్టేసి మనోడు అన్నది కూడా తిరిగాడు, మనోడు షాప్ కట్టేసి మనోడు అన్నది కూడా తిరిగాడు. మనోడు గెలిచాడు. గెలిచిన వెంటనే ఏంటంటే మనోడు ఆ సర్టిఫికేట్ ఇస్తే ఆ మొత్తం 18,000 రూపాయలు నెలకు సంవత్సరం కదా, సంవత్సరం 18,000 రూపాయలు పడతాయి. బట్ ఏంటంటే ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఆ కార్పొరేట్ ఏంటంటే తెలిసిందా, ఆడ చేయకపోతే నన్నే చేయమంటారు బాబు, నన్ను దగ్గర రేట్ పేరేస్తున్నారు. అంటే ఆ రోజు కూడా బుజ్జి నాకు చెప్పలేదు, బుజ్జితో పాటు ఉంటాడు ఫ్రెండ్ నడిచే మధువలసి, ఆయన నిజంగా పరువు తీసేట కార్పొరేట్లో నువ్వు ఏం చేస్తావో తెలియదు, బుజ్జికి మాత్రం ఆ సర్టిఫికేట్ మాత్రం అయినట్టు చూడాల్సి సార్. నేను ఆ రోజు కూడా బుజ్జికి ఏంటంటే నేను లేను, ఆ రోజు కూడా లేదు. ఫోన్ చేసి పిల్లలంటే నేను మనోడు ఎవరో తీసుకుని వెళ్తాను అంటే మనకి అక్కడ ఆయనకు వచ్చాడు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాను, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాను, ఎంఆర్ ప్రెసిడెంట్ ఎక్కువ వచ్చాడు సార్ మనోడికి సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వెంటనే లోపలికి తీసి మనోడు ఏదైతే ఉన్నదో చేసి ఇచ్చాను. అసలు 5 నిమిషాలు పట్టింది. ఎంతసేపు పట్టింది అంటే 5 నిమిషాలు కూడా మనవాడికి తీసి ఆ నంబర్ చెప్పడం లేదు. నంబర్ చెప్పకంటే కొట్టేసి మీరు వెళ్ళి సచివాలయంలో తీసుకోండి అసలు అన్నారు. నంబర్ వెంటనే కొట్టి మీరు సచివాలయంలో తీసుకొని వస్తున్నారు అంటే అక్కడ కార్పొరేట్ కూడా చేయలేదు, మనం చేశాం. అప్పుడు విజయం అంటే చాలా సంతోషంగా చాలా ఆనందంగా గ్రూపులో కూడా పెట్టారు కార్పొరేట్ జాగా టోకెన్స్ అంటే ఆ రోజు జరిగే విషయం. తర్వాత మా షాప్ పేరు మళ్ళీ ఇవ్వండి సింహంతల్ గారు ఏంటంటే మళ్ళీ రేట్ అయింది. సింహంతల్ గారు రేట్ అయినట్టు సింహంతల్ గారు ఏంటంటే సింధ యాక్టివేషన్ అంటే మా కూడా చేయలేదు అంటే అది అవ్వలేదు అంటే ఏదో ప్రాబ్లం అని చెప్పేసి బుచ్చిపేట నుంచి పోలీసులు వచ్చారు. బుచ్చిపేట పోలీసులు వచ్చి మా షాప్లో కూడా ఏంటంటే మొత్తం కంప్యూటర్ అదే నా సెల్లు అన్ని నడిపెట్టి తీసుకుని వెళ్ళారు. ఆ రోజు కూడా మనల్ని అందరికీ తెలిసింది. బట్ ఒక సెల్మెంట్ కూడా ఆ రోజు వెనకాల నిల్చోలేదు. ఆ రోజు
సందర్భంలో కూడాను మా వెనకాల నిల్చోలేదు. ఆ రోజు అంటే మనం ఎన్ని చేసినా వాళ్ళు సర్పంచ్ నిల్చోలేదు. ఓకే, మీరు తర్వాత ఏంటంటే బాడీ మార్చాలి అన్నది ఏంటంటే మనం నేనే తీసుకొచ్చాను. ఎందుకంటే ఎప్పుడు కూడా కొత్త బాడీ ఏంటి, ఎప్పుడు కూడా గొడవగా ఉన్నాయి కదా. బాడీ మార్చడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అయితే ఆ రోజుకి ఏంటంటే బాడీ మార్చితే అందరికీ ప్రతి పబ్లిక్కి కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ ఇవన్నీ అవకాశాలు ఉంటాయి సార్ మనం అనుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి సంతోష్ కూడా ఏంటంటే ఒక ప్రాబ్లంతో వచ్చే కానీ సంతోష్ కూడా మనం ఇచ్చేది కాదు. ఎందుకంటే సంతోష్ కూడా ఏంటంటే సంతోష్ మీరు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ప్రాబ్లం వస్తుందని తెచ్చుకోవడానికి చెప్పాను. ఏదైనా ఉంటే మనుషులు ప్రాబ్లం వచ్చేటప్పుడే మనిషి కనిపించుకుంటారు. నేను ఎప్పుడు కూడా కనిపిస్తాను. నెక్స్ట్ మనం ఏంటంటే బాడీ కొత్త బాడీకి అందరూ కూడా పాత అందరూ కూడా ఏంటంటే అందరూ సహకరించారు. లేదు కొత్త బాడీ పెడదాము. కొత్త బాడీ పెట్టే ముందు ఏం జరిగిందంటే మా కుర్రోడు జగదీష్ సెల్ పాయింట్ ఆ కుర్రోడికి మన ప్రెసిడెంట్ అజయ్ గారి ఎద్దరికి కూడా గొడవ ఉంటుంది. ఎద్దరికి కూడా గొడవ ఎద్దరు కూడా తిప్పుకున్నారు, అన్ని కూడా చేశాను. అజయ్ ఏంటంటే తిప్పుకున్నంత కూడా జరిగింది. నేనేంటంటే మా కుర్రోడు జగదీష్ అన్నాను, నువ్వు యూనియన్లో వెళ్ళి నువ్వు ఏదైతే మాట్లాడావు అది తప్పు జరిగింది అనేది యూనియన్లో చెప్పాను. అంటే మా జగదీష్ కూడా ఏంటంటే ఆ మాట విని మనోడు యూనియన్లో ఏంటంటే నాకు తప్పు అయింది, నేను ఆ మాట ఆడకూడదు, అలా మాట ఆడాను అని ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్టు వెంటనే ఏంటంటే మన అజయ్ గారు కూడా నేను చెప్పడం జరిగింది. మరి నేను చెప్పలేదు మన యూనియన్లో ఏంటంటే మరి నేను కూడా సారీ అని చెప్తే నాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. గొడవ అనేది పెద్దదైందంటే పోలీస్ స్టేషన్ దాకా గొడవ వెళ్ళింది. పోలీస్ స్టేషన్ దాకా గొడవ వెళ్ళేటప్పుడు కూడా ఆ పోలీస్ స్టేషన్లో కూడా నేను మా కుర్రోడు జగదీష్ వెనకాలే నిల్చున్నాను. నేను మా కుర్రోడు జగదీష్ వెనకాల నిల్చున్నాను. ఈవేళ కూర్చున్న ప్రెసిడెంట్ అజయ్ అన్నంత లేదు. అది మనుషులకు అర్థమవుతే చాలు దగ్గర కూడా. నేను ఆ రోజు మా కుర్రోడు జగదీష్ వెనకాలే నిల్చున్నాను. ఎందుకంటే అదే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే నేను లేకపోతే అదేం మాట్లాడలేదు. పోలీస్ స్టేషన్ అదేం మాట్లాడలేదు. అది సున్నా. ఈవేళ నలుగురు పోలీసులు ఖర్చువైతే ఎవరైనా హీరో అయిపోతారు. అది లేదు. పోలీసులతో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటారు. అంత ఉన్నట్టు ఉంటారు కదా, మనం తీసుకుంటారు అని మంచి. అందువల్ల ఏంటంటే పోలీసులకు మనం చాలా జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ అదే మనం ఏంటంటే మనం కొత్త బాడీ అనేది మనకు ఎప్పుడు జరిగింది. అది కొత్త బాడీకి ఎలక్షన్ ప్రోగ్రామ్ పెడదామనేటప్పుడు ప్రధానం కొత్త బాడీ అనేది నేను అజయ్ గారికి ఏంటంటే పర్వాలేదు ఫైనాన్షియల్గా బాగానే ఉన్నాడు, ప్రెసిడెంట్గా ఒకరు చేయాలప్పుడు నువ్వు చేయాల్సిందంటే నేనే చెప్పండి. ఎందుకంటే ఆ టైంకి మన కొత్త రోజుల్లో చూస్తే అంత క్యాపిటల్ ఉన్నాడు. ఎవరు నాకు కనిపిస్తుంది అందరూ ఉన్నారు. ఆ రోజు ఏంటంటే మనం మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టేటప్పుడు ప్రెసిడెంట్ గారు మన చెప్పారు రాయేష్ అనేది వచ్చాడు. అయితే ఆల్రెడీ అప్పటికే ఒక టీమ్ని ప్లాన్ చేసుకున్నాను. మన బాడీ అనేది అలా బాడీ ముందు ఒక టీం అనేది తయారు చేసింది. ఆ రోజు మన రాయేష్ అవన్నీ అందరూ కూడా నేను టీం అనేది కూడా తయారు. అరే నువ్వు ప్రెసిడెంట్ చేయాలని సెక్రటరీ చేస్తాను, వైస్ ప్రెసిడెంట్ చేయాలని ఒక టీం అనేది ఏంటంటే తయారవడం జరిగింది. బట్ నేనేంటి ప్రెసిడెంట్గా మనవాడికి ఏంటంటే చేత ఉండాలని నేను ఓకే చేశాను. అది ఎందుకంటే మనోడు విపరీతం కోపం అనేది ఇదివరకు ఉన్నది కాబట్టి ఆ కోపాన్ని తగ్గిద్దామని ఒక స్వార్థంతో ఏంటంటే నేను అంటే ఆ స్వార్థం ఒక వంతు రెండో వంతు ఏంటంటే మనోడు క్యాపబుల్, మనోడు చేయగలరు. అంటే గవర్నమెంట్ అసోసియేషన్ కూడా మనోడు దాంట్లో కూడా మనోడు మంచిగా ఉన్నారు. దాంట్లో ఏంటంటే ఈ పనులు ఆల్రెడీ చేసుకుని కాబట్టి చేయగలడానికి నాకు ఉండడం కదా మనోడికి యాక్సెప్ట్ చేస్తే
మీటింగ్కి వెళ్ళేటప్పటికి మనం ప్రెసిడెంట్గా ఎవరు ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకోబెట్టాడు కదా. ఆ రోజు ఆ వైరస్ ప్రెసిడెంట్ అయితే మనం సెక్రటరీగా ఏంటంటే ఎవరో చెప్పండి, సెక్రటరీగా ఎవరు ఎవరు చేస్తారు. ఆ రాజేష్ అన్న వ్యక్తికి ఎప్పుడైతే ప్రెసిడెంట్ అన్నట్టు మనం అన్నామో ఆ వెంటనే రాజస్థాన్ దగ్గరికి వెళ్ళి నేను ప్రెసిడెంట్ మీరు 100 స్వీట్ బాక్స్ ఇస్తారని కాదు, నాకు మినిమం నాకు ఎంతో 2 స్వీట్ బాక్స్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ డిపెండ్ అంట. డిపెండ్ అంటే హోల్సేల్ అందరూ కూడా చెప్పంటే అతనికి అప్పుడే ఒక ఎత్తించాడు మనోడు. ఎత్తిస్తాడు కదా అంత మైనస్ వచ్చిన తర్వాత బాగుంటుంది వచ్చేది కూడా రాత్రి ఆడలేదు. తెల్లవారితోటి ప్రమాణ స్వీకారం మనోడు తాగేసి వచ్చాడు. తెల్లవారితో ప్రమాణ స్వీకారం మన ప్రెసిడెంట్ చేసింది. తాగేసి వచ్చేసి అసలు కార్యక్రమం కూడా మనోడు లంచ్ చేశాడు. లంచ్ చేస్తే ఇంక ప్రెసిడెంట్ ఉంటే మనకి కంప్లీట్గా ఇబ్బంది అని చెప్పేసి ఆ రోజు మనం ప్రెసిడెంట్ మనం ఇచ్చేస్తాం. ఆ రోజు కమిటీ మెంబర్స్ అందరూ తక్కి బాడీ ఎవరైతే ఉన్నారో ఆ తక్కి బాడీ అంతా కూడా అంటే లేదంటే మన అజయ్ సెక్రటరీగా ఉన్నది. అజయ్ ప్రెసిడెంట్గా ఇచ్చి మన అలీబాయ్ ఇంటికి సెక్రటరీగా ఉంచుతామని చెప్పి ఆ రోజు ప్రిపేర్ అయింది. తర్వాత మార్చిపోవాలి వచ్చేసరికి రాజేష్ సెక్రటరీ ఎందుకంటే ఎక్కడ లైన్ కట్టవలేదు. సెక్రటరీ అలీబాయికి ఇచ్చారు. సెక్రటరీ చేస్తానని ముందు వచ్చారు. నేను చేస్తాను అసలు ముందు వస్తే అలీబాయికి ఇవ్వడం జరిగింది. అలీబాయి కూడా అతను యాక్టివ్గా ముందుకు రాలేదు. నాకేంటంటే రాజేష్ ఉంటే బాగుంటుంది అన్నది నాకు అనిపించింది. ఎందుకంటే రాజేష్ ఎలాంటిదైనా హ్యాండిల్ చేసేవాడు కాబట్టి రాజేష్ కంటే ఒక టీం ఉన్నది. నేను మన బాడీ మార్చడానికి మెయిన్ కారణం ఎవరికైతే ఎక్కువ టీం ఉంటుందో ఆర్థిక పాల్గొనాలన్నది మాకు మెయిన్ కాన్సెప్ట్. నాదంతా మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే వాళ్ళు పాటించడానికి టీం ఉండాలి. టీం అంతా కంట్రోల్లో ఉంటుంది. టీం అంతా కూడా ఆ వ్యక్తి కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే మనలో అందరిలో ఉన్న టీం అంతా ఉన్నారు. నచ్చ టీం అనమాట. అందువల్ల ఆ నచ్చ కంట్రోల్ చేయాలంటే రాజేష్ కంట్రోల్ చేయగలదు అన్న ఒక ఉద్దేశంతో ఏంటంటే మనకి రాజేష్ ఇస్తాం అలాగే మేనేజ్ చేసేస్తాం. చూడడానికి సెంట్రల్లో పెట్టాలి కదా మంచి టాలెంటెడ్ పర్సన్. అయితే ఆ విధంగా మనం రాజేష్ ట్రీట్ చేస్తాం. మొత్తానికి బాడీ అంతా కూడా తయారయ్యి రన్ అవుతుంది. రన్ అయిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జగదీష్ సెల్ పైకి మనోడికి మళ్ళీ గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు నేను అజయ్ గారికి వెంటనే చాలా గంటకి ఇచ్చాను. నేను అడిగాను నేను చేసేది అంత కాదు, ఈ విధంగా మన షాపు తగ్గ వ్యాపారాలు అసలు ఆ రోజు ఏంటంటే షాప్లో బయటికి రావడానికి కూర్చోడానికి రావడానికి ఆ విధంగానే ఏంటంటే మనం లోపల పెట్టుకోవడం, బయటకు తీసి లోపల పెట్టుకోవడం, సర్వీస్ కూడా లోపల పెట్టుకోవడం అవన్నీ కూడా మార్చుకోవడం జరిగింది. ఎలా చెప్తే అలా విన్నాడు. అజయ్ అనే వ్యక్తి ఎలా చెప్తే అలా విన్నాడు. ఆ తర్వాత నుంచి అజయ్ మీద మన అందరికీ ఎందుకు అంత పెరిగింది నాకైతే తెలియదు. మామూలుగా పెరగలేదు, చాలా చాలా ఎక్కువగా పెరిగింది. అడుగు తీసి అడుగేస్తే ముడిలే. మనం సపోర్ట్ చేస్తున్నాం, సపోర్ట్ చేయకపోతే లేదు. అడుగు తీసి అడుగేస్తే ముడిలే. నెక్స్ట్ ఇంకోటి మనకి యూనియన్ ఆ టైంలో మాకు యూనియన్ ఏంటంటే మనకి చాలా యాక్టివ్గా రన్ చేసేది మనకు మధు. నాకు యూనియన్లోకి అందరిలోకి నాకు బాగా నచ్చేది అయితే మనకు మధువే. ఎందుకంటే నేను చెప్పి మధు చెప్పిన మాట అంతా నాకు చాలా బాగా నచ్చింది. నేను చెప్పింది కూడా మధు బాగా నచ్చింది. ఎప్పుడైతే అంటే ఒక కోయిన్ సెంటర్ రన్ అయింది, మధుకి నాది ఏంటంటే కోయిన్ సెంటర్ రన్ అయింది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడైతే వచ్చింది టార్గెట్ అజయ్ వల్ల నాకు లేదు నెంబర్ 1 నాకు కూడా జగదీష్ గవర్నమెంట్. ఎందుకంటే మనోడికి పడదు. నేను
అజయ్ సపోర్ట్ చేస్తున్నాను అన్న ఒక్కటే కారణం, నేను అజయ్ సపోర్ట్ చేస్తున్నాను. అజయ్ సపోర్ట్ చేస్తున్నాను అంటే మనం ఒకటి సపోర్ట్ చేశాం, ఒకరు ఆల్రెడీ ఒకరితో అక్కడే తండ్రి పడతాం అంటే మనం మోడకాంతో మరీగా పట్టుకొని ఉంటే వాళ్ళకి సైకిల్ తయారైపోతాడు అన్నమాట. ఇలా పట్టుకొని ఉంటే సైకిల్ తయారైపోతాడు. అందుకని ఇలా పట్టుకుని ఉండకూడదు, వదలాలి పట్టుకోవాలి, వదలాలి పట్టుకోవాలి. అది మనలో ఉండాలి. అది మనలో ఉంటే యూనియన్ అనేది రామవుతుంది. ఎందుకంటే యూనియన్లో అందరూ ప్రతి ఒక్కరు కూడా అందరూ మంచిగా ఉండవు. ఇప్పుడు నేను మంచోడానికి తినాలంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తారు. యూనియన్ గట్టిగా ఉన్నదంటే తప్పు చేసేటప్పుడు బయటకు పడతారు. ఎందుకంటే యూనియన్ పదవికి ఇచ్చారు. ఈ రోజున నేను దొరుకుతే నా పర్వతం తీసి రోడ్డు మీద పెట్టేస్తారా అన్నది భయపడ అక్కడ ఉంటారు. ఎందుకంటే ఇలా రాయొచ్చు, నన్ను తీసుకొని ఇంకా తప్పుగా చేస్తాను తీసుకొని రోడ్డు మీద పెట్టేస్తారు అన్న భయపడలో ఉంటారు. ఒక తప్పు చేయాలన్నా కూడా భయం 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 మీద తప్పు చేస్తారు. ఒక తప్పు చేయాలన్నా కూడా వెప్పలు లేదు భయం మీద తప్పు చేస్తారు. బట్ ఇక్కడ భయంగా చేస్తారు. బట్ పది చేయవలసిన తప్పుకి ఒక తప్పు ఉంటుంది. ఆ భయం మీద లేదా 10 తప్పులు చేస్తారు. ఆ భయం మీద లేకపోతే 10 తప్పులు చేస్తారు. బట్ అక్కడ మనం బ్రేక్ వేసాం. అక్కడ మనం ఏం చేసామంటే అక్కడ మనం బ్రేక్ వేసాం. 10 చేయవలసిన తప్పుల దగ్గర ఏంటంటే ఒక తప్పుతో సరిపోతాలి అక్కడ మనం బ్రేక్ వేసాం. ఎందుకంటే మన మాట రెడీ కాదు. మనం పక్కబడి వచ్చిన తర్వాత ఏంటంటే చాలా బాగా నాకు తెలిసినంత మంది చాలా బాగా చేస్తున్నారు. మరొక పొరపాటు అనేది జరిగింది అజయ్ నుంచి. ఆ పొరపాటుకి ఏంటంటే మన మధుగారు ఒక ట్రిప్లోనే తీసుకెళ్తాం అన్నది ఏంటంటే ఈ పర్సన్ మన మీటింగ్లో పెట్టి తీసేయాలి, ఇంకా చాలా సమయం ఎవరు అనేది పెద్దలో చెప్పండి. దానివల్ల ఏంటంటే అది ఒకసారి వితౌట్ వార్నింగ్ తీసేస్తే ఒక ప్రాబ్లం వస్తుంది. వితౌట్ వార్నింగ్ తీసేసినప్పుడు ఎందుకంటే ఇది చాలా మంది కావాలి. ఎందుకంటే ఈ ప్రాబ్లం కొంతమందికే తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. బట్ తెలియాలి అంటే నీడగా ఆ రోజు పిక్నిక్ మనం పెట్టుకోవడం. పిక్నిక్ నేనే పెట్టాను. పిక్నిక్ అయిపోయి అంటే ఇక్కడ వచ్చిన పొరలందరూ కూడా రేట్ కంటే ముందు పిక్నికే ఇస్తాం. ఎవరు బిజినెస్ ఎలా ఉన్నా కూడా అయినా అవ్వకపోయినా సంబంధం లేని కూడా ఎక్కువ మంది ఉంటారు. సరదాగా ఇంట్లో చేద్దాం కూడా ఎక్కువ మంది ఉంటారు. సరదాగా ఇంట్లో చేద్దాం ఆ ఒక్కరోజు ఇంట్లో అయిపోవాలి. ఇంట్లో మనిషి రోజు పని గొడవ రెడీ అన్నట్టు ఉంటారు. ఇంట్లో మనిషి రోజు పని గొడవ రెడీ అన్నట్టు ఉంటారు. అయితే ఆ ఇంట్లో అయిపోయింది అంటే మనం చూసేటట్టు కదా. మన చదువులో ప్రసాద్ గారు కూడా ఏంటంటే మెచ్చుతో ఆలోచించడం అన్నమాట. మెచ్చుతో ఆలోచించడం. మనం ఒక పని చేసేటప్పుడు ఆ పని ఎంతవరకు వెళ్తుందన్నది మనం ఆలోచించాలి. ఆ గొడవ ఎంతవరకు వెళ్తుందన్నది ఆలోచించాలి. గొడవ వల్ల ఆ హెచ్చును ఆలోచించాలి, ఆ క్లైమాక్స్ కూడా ఆలోచించాలి. మొత్తానికి మన మధుగారికి మన ప్రెసిడెంట్ టీవీ కూడా తీసేస్తే బాగుంటుంది అనిపించింది. మరి నా వల్ల తీయలేదని సరే అనుకుంటున్నాను. ఈ రోజు ఆ మహిళలు నా మొహం చూడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఆ మహిళలు మధు రెగ్యులర్గా నాకు ఫోన్ చేసి అని వచ్చేద్దాం అని వచ్చేద్దాం. అలాంటి వ్యక్తి ఈ రోజు నా మొహం కూడా చూడడానికి ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పడానికి వేరేదే లేదు. నా నుంచే ప్రాబ్లం లేదు. ఇవాళ జగదీశ్ అన్న వ్యక్తి కూడా నాకు యాంటీ, ఇవాళ మధు అన్న వ్యక్తి కూడా నాకు యాంటీ. నెక్స్ట్ ఆ రోజు మనకు యూనియన్ అనేది రెక్సవాడు కూడా ఒక యూనియన్ అనేది ఉంటుంది. రెక్సవాడు కూడా ఒక యూనియన్ అనేది ఉంటుంది. రెక్సవాడు కూడా నెలకు 100 రూపాయలు కలెక్ట్ చేస్తారు. రెక్సవాడు కూడా నెలకు 100 రూపాయలు అనేది కలెక్ట్ చేస్తారు. అది అంటే అదొక పద్ధతి అన్నమాట. మన మధుగారు ద్వారా గారు అదే నెలకి 200 కలెక్ట్ చేసే దానికన్నా నెలకు 100 రూపాయలు పెట్టి సంవత్సరం 1200 ఒకసారి తీసుకుంటే బాగుంటుంది అన్నది కూడా మధుగారు చాలా మంచి మధుగారు మన ప్రసాద్ గారు ఒపీనియన్. ఈ ఒపీనియన్
చాలా మంచి ఒపీనియన్. నెలకు 100 రూపాయలు చాలా మంచి ఒపీనియన్. దీనికి అందరం కూడా ఓకే చేశాం. దీనికి అందరం కూడా ఓకే చేశాం. దీనికి యాంటీగా ఒకే ఒక వ్యక్తి ఇచ్చినాడు, విజయ్ సెల్పాటి విజయ్. యూనియన్కి 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? యూనియన్కి 100 రూపాయలు ఎందుకు కట్టాలి? ఎక్కడైనా ఎవరైనా చచ్చిపోయినా కూడా మనకు సంబంధం లేదు. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా డబ్బులు తీసి ఇవ్వడానికి మాత్రమే. బట్ ఎవరి ఎలా పోయినా కూడా మనకు సంబంధం లేదు. డబ్బులైతే మనకు రూపాయి కూడా యూనియన్ ఇచ్చేది లేదు. అది మన యూనియన్ అయితే మనం ఇచ్చుకోవాలి. యూనియన్ రేట్ అందరూ నిల్చోబెట్టాలి. యూనియన్ రేట్ ఎక్కడి నుంచి నిల్చోకపోతే యూనియన్ అన్న తయారవ్వాలి కదా. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే ఇబ్బంది ఉన్నాడు ఎక్కడ మనం ఉండాలి. ఫస్ట్ దానికోసం మనం ఉండాలి. తర్వాత రేట్లు అవన్నీ కూడా తర్వాత తిన్నంత కూడా. అయితే నేను మాట్లాడుతున్నా. అయితే ఇక్కడ తర్వాత 1200 రూపాయలు ఇవ్వడానికి కూడా ఏంటంటే ఫస్ట్ మన మధుగారు అంటే సెకండ్ 1 ఇయర్ అవుతుంది. సెకండ్ టైం మన మధుగారు ఏంటంటే కేవలం నాకు తెలుసంటే ఆ విజయ్ సెల్పాటి దాకా స్ట్రోక్ హాస్పిటల్ డైరెక్ట్ ఉంది. మన నెక్స్ట్ మన మధుగారు కూడా తయారయ్యారు. 1200 అంటే కరెక్ట్ కాదు. యూనియన్ ఎప్పుడో కూడా 1200 ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోవడం లేదు. మనం రెక్స్ అవ్వాలంటే మనం కింద స్థాయిలో ఉన్నాము. మనం 100 రూపాయలు కూడా యూనియన్కి ఇవ్వము అసలు మీరు అందరూ అన్నారని సెన్షన్ వచ్చింది. అందరూ కూడా ఎప్పుడో కూడా 100 రూపాయలు నెలకు 100 రూపాయలు యూనియన్కి ఇవ్వడానికి కూడా అందరూ ఇబ్బంది పడుతున్నారు అన్నది కూడా యూనియన్లోకి వచ్చింది. అది అయితే ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా ఎవరా ఓకే వదిలేయండి. డబ్బులు యూనియన్ ఎవరైనా ఇవ్వాలనుకోకపోతే వదిలేయండి. యూనియన్ తరఫున డబ్బులు ప్రతి ఒక్క రూపాయి సేపు మన చంద్రబాబు ప్రసాద్ గారు జెన్యూన్ 100% మన ప్రసాద్ మన చంద్రబాబు ప్రసాద్ గారు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డీటెయిల్స్ డేటాతో ప్రతి ఒక్క రూపాయి మనం చూపిస్తారు. ఈ వేళ మన దగ్గర డబ్బు ఉన్నదని నిధి ఉన్నదంటే మనకు ధైర్యం, మనకు ఏదైనా పని చేయడానికి కార్యక్రమం చేయడానికి ఇవాళ ఇంత కార్యక్రమం అవుతుంది. ఖర్చుకి సెకండ్ పెడతాం. మన దగ్గర డబ్బులు ఉంటేనే కదా ఖర్చు పెట్టగలం. మన దగ్గర డబ్బులు లేకపోతే ఖర్చు ఎక్కడి నుంచి పెడతాం? మనం ఖర్చు పెట్టలేము. అయితే దానికోసం నెలకు 100 రూపాయలు అంటే సంవత్సరం పడిన 100 రూపాయలు అది కూడా మనం యూనియన్ కట్టకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేంటారు, అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుంది. అయితే అది కూడా ఏంటంటే చెప్పలేదు. మూడోది ఏంటంటే ఇప్పుడు మన కుర్రలో కూడా ఏంటంటే నాకు తెలిసైతే మాత్రం మన కుర్రలో రేట్ అయితే మాత్రం అందరూ కూడా చాలా బాగా నిల్చోబెట్టినారు. పవన్ రాజ్ ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే మనవాడికి నేనే నాన్న రోజులు తెలపడం జరిగింది. ఆ విషయం కూడా ఏంటంటే నేను సారీ అవుతుంది అంటే ఆవిడ దగ్గర చెప్పేస్తే సారీ అడిగే ఉంటుంది. ఎందుకంటే మనవాడు కావాలని చేసేది కాదని కావాలని చెప్పింది కాదు. అది ఏంటంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా మనవాడు అయ్యింది. అది తర్వాత చేసింది సారీ. ఎందుకంటే అందరి మధ్య చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను చెప్పాను. ఓకే, నేను ఎవరిని కూడా కావాలని ఎవరిని మాత్రం పెట్టను. కావాలని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను. నన్ను టార్గెట్గా చేస్తే మాత్రం వదిలేదే లేదు. నన్ను టార్గెట్గా చేస్తే వదిలేదే లేదు. ఎందుకంటే చాలా సహించాను, చాలా అయిపోయింది, చాలా అయిపోయింది. నాకేం దగ్గర రానిది పెట్టుకోవడం అన్నది అసలు అనవసరం, అసలు అనవసరం. నెక్స్ట్ మీ తరఫున ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఎంత ఉన్నాయో మీ ప్రాబ్లమ్స్ అనేది మాట్లాడుకోవాలి. నేను గౌరవాధ్యక్షులుగా నాకు పోస్ట్ ఇచ్చారు కాబట్టి అంటే ఇక్కడ చాలా మందికి నేను ఎవరు ఏంటనే తెలియదు. చాలా మందికి నేను ఎవరు ఏంటనే తెలియదు కాబట్టి నాకు నేను ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాను. నెక్స్ట్ నేను గౌరవాధ్యక్షులుగా ఈ రోజు నుంచి కూడా నేను చేయాలని అనుకోవడం. ఎందుకంటే ఇక్కడ మూడే మూడు వ్యక్తులు వాళ్ళకి ప్రెసిడెంట్ గారు. నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా నిల్చున్న వ్యక్తి ప్రసాద్ అంటే నేనే. మూడోది మన బాడీలో ఏ యాక్టివిటీ అయినా ముందుకెళ్ళాలన్నా బాడీ నిల్చోబెట్టాలన్నా కూడా మన యూనియన్ బాగా రన్ అవ్వాలన్నా కూడా దాన్ని నేను బాధ్యత లేదు మాత్రం మన మధు మధు తప్ప ఎప్పుడు కూడా కాదు. మధు ఎంత బాధ్యతగా చూసుకుంటాడు కదా నాకు తెలుసు. ఎందుకంటే మధు లేకపోతే ఈ వేళ యూనియన్ లేదు. ఎందుకంటే నీ యూనియన్ మధు అయితే మాత్రం అంత బాగా చేస్తాడు, చేయగలడు. ఎందుకంటే బాధ్యత
బాధ్యతగా చేసే వ్యక్తి ఎంత మాత్రం ఒకే వ్యక్తి దట్ ఇస్ మన బాధ్యత. నేను ఈ వేళ మధును మాట్లాడు చేయడానికి కారణం వేరేదేమీ లేదు. మధు ఫస్ట్ నన్ను పలకరించి మాట్లాడటం చాలా బాగా ఉంటుంది. తర్వాత నుంచి నన్ను చూస్తే మబ్బు తిప్పుకొని వెళ్ళిపోయిన స్థాయికి వచ్చాడు. మబ్బు తిప్పుకొని వెళ్ళిపోయిన స్థాయికి అంటే పలకరించి మాట్లాడాడు కూడా ఇబ్బంది పడతానని ఈ వేళ ఇక్కడ మాట్లాడాను. కాకపోతే మాత్రం మాట్లాడవలసిన పని లేదు, మాట్లాడవలసిన పని లేదు. ఈ రోజు ప్రెసిడెంట్ గారు అనవడంగానే ఒక తప్పు చేశారు, నేను ఒప్పుకుంటాను. దాన్ని మనం క్షమించుకుని వదలాలి, వాళ్ళకి సహకరించాలి. 24 గంటలు చేసిన ఒక తప్పుని తప్పు 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 ఆడే మేము ఇప్పటి ప్రతి విషయంలో నేను మర్చిపోయాను. ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్. ఈరోజు అజయ్ ఒక మాట ఆడతాడు, మీరు వ్యాపారం చేయండి అంటే ఏంటి? ఒకప్పుడు నేను 2008-9 ఆ టైంలో నేను షాప్ 7 గంటలు తీసుకోవాలి. షాప్ 7 గంటలకి 7 గంటలు షాప్ తీసుకోవాలి. ఉదయం 7 గంటలకి ఒక్కసారి 6:30 తీసుకోవాలి. ఒక్కసారి 6:30 తీసుకోవాలి, 7 గంటలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ నాకు డబ్బులు అవసరం. నేను సొంత పొజిషన్లో ఉన్నాను, నా దగ్గర డబ్బులు లేవు. ఆ రోజు షాప్ 6:30కి 7 గంటలు తీసుకోవాలి. ఆదివారం కూడా తీసుకోండి, తుఫాన్ వచ్చినా తీసుకోండి, పండగలో కూడా తీసుకోండి. అంటే 365 రోజులు నా షాప్ తీయాలి కాన్సెప్ట్ అది. ఆ రోజు ఏంటంటే అందరూ కూడా సీనియర్స్ అందరూ కూడా నా మీద కామెంట్ ఉండేది, ప్రసాద్ గారికి పడుబడిలా ముందు రాసేసాను, ప్రసాద్ గారికి పడుబడిలా ముందు రాసేసాను. నేను అలాగే వ్యాపారం చేశాను కాబట్టి నేను నిల్చున్నాను. ఈవేళ ఇక్కడ నిల్చోడానికి కారణం ఏంటంటే అలా వ్యాపారం చేశాను కాబట్టి అంత డబ్బుని సంపాదించగలిసాను. ఎందుకంటే 9 గంటలకు నా వ్యాపారం అయిపోయింది. 9 గంటలకు నా వ్యాపారం ఏ వ్యాపారం చేయాలో నా 9 గంటలకు క్లోజ్ హ్యాపీగా. ఈ వేళ నేను అజయ్లో చూస్తున్నాను. నాకు ఇంకొక షాప్ ఏం చేస్తానన్న టైం కూడా ఉండేది కాదు. ఈ రోజు నా టైం ఎక్కువైపోయింది. నా గోల్డ్ నా వయసు నా గోల్డ్ అయితే నేను కడుగుతున్నాను. ఏంటి నా వ్యాపారం ఏం జరుగుతుంది, ఏదండి ఏ వ్యాపారం చేస్తున్నారు రెగ్యులర్గా కడతానే ఉంటున్నాను. ఒకరోజు నా పూర్వం కాంటాక్ట్ చేయడానికి టైమే ఉండేది నాకు. ఈ రోజు ఏంటంటే ఎందుకంటే తల్లిపెట్టుకుని 10 గంటలకు వస్తున్నాం. 10 గంటలకు వచ్చిన తర్వాత అలా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండడం లేదు. అంటే తప్పు ఎవరికి మంది తప్పు, మనం వ్యాపారం చేయడం లేదు. మనం ఫుల్ ఫ్లెడ్జ్గా వదిలించి దాన్ని పట్టుకొని వ్యాపారంగా చేస్తే 100% వ్యాపారం జరుగుతుంది, 100% వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు మన ఉచితంగా కష్టపడాలి కానీ సిద్ధంగా కష్టపడాలి కానీ ఇదంతా కూడా ఏంటంటే తెల్లవారే వాళ్ళకి 6:30 7 గంటల ప్రాబ్లం వచ్చింది. సరిపోయింది సెల్ ప్రాబ్లం 7 గంటలకు అక్కడికి వచ్చేటప్పుడు సింగ్ లేదు, అయిపోయేటప్పుడు వెంటనే లేదు ఏదో షాప్ తీసుకున్నారు, ఏదో షాప్ తీసుకున్నారు. అంటే ఏ షాప్ తీసుకున్నప్పుడు అలా షాప్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వెంటనే రిపేర్ అయిపోవాలి, వెంటనే ఫోన్ రిపేర్ అయిపోవాలి. ఏ షాప్ తీసుకుంటే ఆ షాప్లో వెళ్ళిపోతారు. ఒక్కసారి ఆ షాప్లోకి వెళ్ళిపోతే షాప్ అలవాటు అయిపోతారు. ఒక్క షాప్ ఒక్కసారి అలవాటు సేమ్ ఇప్పుడు నాకు వచ్చిందే వచ్చింది. అంటే నేను ఎవరితో కాంటాక్ట్ చేయలేదు. ఈ వేళ మేము షాప్ తీసే టైమింగ్ మనకు బాగోలేదు, మా వ్యాపారం కూడా బాగోలేదు. ఇంకో షాప్ అంటే మనీ వేయడానికి లేదు. వాళ్ళు ఎక్కువ చేసేస్తారు, వీళ్ళు ఎక్కువ చేసేస్తారు, వాళ్ళు తక్కువ చేసేస్తారు, వీళ్ళు తక్కువ అంటే మన ఆలోచన 24 గంటలకి అలాగే వెళ్ళిపోతుంటారు. మనకి ఎప్పుడైతే రెస్ట్ లేకుండా మనం వ్యాపారం చేస్తున్నాం, మన వ్యాపారం చేస్తున్నాం, మనకి ఇంకో షాప్ అంటే మన తలం తెలుదు, ఇంకో షాప్ అంటే మన తలం తెలుదు. ఆ తలం తెలుతుంటే మన వ్యాపారం చేయడం లేదంటే ఈవేళ వ్యాపారం చేయడం లేదు, ఆ తలం తెలుతుంది. ఆ తలం తెలుగు షాప్ మీద తెలుతుంది. వాళ్ళు బాగా చేసుకుంటున్నారు, అదే చూసి ముందు తెచ్చుకోవడం రాస్తాను. లేకపోతే రాయల్సీని చూసి గుర్తు తెచ్చుకోవడం ఎలా చేస్తారు, మన సౌకాశం చూసి గుర్తు తెచ్చుకోవడం ఎలా చేస్తారో చూడండి, అది ఎలా బిల్డింగ్ కట్టుకుంటారో చూడండి రాసేసాను. ఎందుకంటే చూసి గుర్తు తెచ్చుకుంటాను అన్న భవిష్యత్తు వచ్చింది. అలా ఎప్పుడు కూడా ఎవరు రాకూడదు. అదే బాబులో తెల్లవారు 7 గంటలకి పడుకోడు మన బాబు, తెల్లవారు 7 గంటలకు వచ్చి షాప్ చేస్తాడు, తెల్లవారు 7 గంటలకు వచ్చి షాప్
షాప్ చేస్తాడు, వ్యాపారం పొద్దునాటిగా వ్యాపారం ఎక్కువ చేస్తాను. నేను మనోడు చూస్తే నేను నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంటాను. మనోడు చూస్తే నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఏంటంటే అందరూ మనోడి మీద ఏడుస్తున్నారు. ఆ టైంలో నా మీద కూడా అలాగే ఏడుచుకోరు. ఆ టైంలో నా మీద కూడా అలాగే ఏడుచుకోరు. బట్ ఈ రోజు ఏంటంటే మనోడి మీద కూడా అలాగే ఏడుచుకుంటారు. ఇబ్బంది ఏంటంటే కాదు, మనం కూడా వ్యాపారం బాగా చేద్దాం. అయితే వాళ్ళకి నేను అలా చేస్తున్నాను, మీరు చేయలేకపోతారు. మాట్లాడే రైట్స్ ఎవరు వీళ్ళు అవకాశం కంటే వాడు షాప్ తీసుకుంటాడు, వాడు వ్యాపారం చేసుకుంటాడు. అంతే తప్ప వ్యాపారం చేయలేకపోతారు. మీరు 10,000 15,000 వాళ్ళు అది ఎవరు తీసుకుంటారు. ఇవన్నీ 7 గంటలు తీసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాం. ఇవన్నీ క్రికెట్ నాకు డబ్బులు సంపాదించుకుంటాం. అయితే ప్రతి ఒక్కరు కూడా రేట్ అనేది కూర్చోబెట్టుకోండి. రేట్ కూర్చోబెట్టుకుంటే మనం బాగుంటుంది. పక్కడు ఏ వ్యాపారం చేస్తామో చూడద్దండి. ముందు మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నామో చూడండి. ముందు మనం న్యాయం చేస్తున్నామా లేదా చూడండి. పక్కడు వ్యాపారం మనం గొడవపెట్టదండి. మనం పక్కడు వ్యాపారం గొడవ వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుందంటే మన వ్యాపారం బాగోకపోతే పక్కడు వ్యాపారం మనం పెట్టాలి. పక్కడు వ్యాపారం మనం గొడవ వెళ్ళిందంటే మన వ్యాపారం ఇంకా తెలియదు. మన వ్యాపారం ఇంకా తెలియజేస్తాం. అందు గురించి ఏంటంటే మన వ్యాపారం బాగా చేద్దాం, రేట్ కూర్చోబెడతాం. నెక్స్ట్ మీ సమస్య ఏమైనా ఉంటే మీ సమస్య చెప్పండి, తెలుస్తారు. అయితే నెక్స్ట్ నేను ఇంకా గౌరవాధ్యక్షుడిగా అయితే మాత్రం నేను చేయాలనుకోవడం లేదు. ఈ రోజు ఏంటంటే గౌరవాధ్యక్షుడిగా అందు గురించి నేను నా ఇంట్రడక్షన్ అన్నది మీ అందరికీ చెప్పాలి, నేను చేయాలి. ఎందుకంటే నేను మీడియా ఫీల్డ్లో ఉన్నాను, సెపరేట్ ఫీల్డ్లో లేను. నేను మీడియా ఫీల్డ్ ఎందుకంటే అందరితో ప్రేమతో ఉన్నాను అనుకుంటాను. రోజు రోజుకి నాకు ఇందులో చదువుకుంటూ వెళ్ళిపోతున్నా. నాగేంద్ర బాబు నా తోడు నాకు ఇప్పుడు నా తోడు జైనీసే నాకు ఎంటీ అయిపోయాడు. మా మధు నాకు ఎంటీ అయిపోయాడు. ఇప్పుడు కనిపిస్తున్నాము, ఇప్పుడు కనిపించలేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ముందులో మాట్లాడతారు, ఎంతలో